హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను హిమ. గత ఏడాది కాలంగా తెలంగాణ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం గణనీయంగా పడిపోయింది. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలవ్వడంతో ముఖ్య ఆదాయ వనరైన రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా ఆదాయం తక్కువైంది. దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగంలో నెలకొన్న అనిశ్చితి కారణంగా ఈ పరిస్థితి నెలకొంది అంటూ నిపుణులు చెబుతున్నారు. గత సంవత్సరం రెవెన్యూ శాఖ 14,588 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకుంది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 12,867 కోట్లు మాత్రమే రాబట్టింది. గతంతో పోలిస్తే ఆదాయం చాలా తగ్గిందని నిపుణులు చెప్తున్నారు. ఫిబ్రవరి నెలలో 1,202 కోట్ల రాబడి వచ్చింది. మార్చి నెలలో కనీసం 300 కోట్లు పెంచే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. మార్చి నెలలో మొత్తంగా 1,500 కోట్ల రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రాబట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే అమ్మకాలు కొనుగోలుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంది. LRS పథకాన్ని అమలు చేయడం ద్వారా అమ్మకాలు కొనుగోలు మళ్లీ మొదలు పెట్టవచ్చని అంతా భావించారు. అందుకోసం కీలక నిర్ణయాలను ప్రభుత్వం తీసుకున్నప్పటికీ స్పందన అంతంత మాత్రంగానే ఉందని అధికారుల ద్వారా సమాచారం అందుతోంది. రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం రాబట్టుకునేందుకు గాను పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయినా జనాల నుండి కొనుగోలు అమ్మకాలకు ఆసక్తి కనిపించడం లేదు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే మే నెలలో 237 కోట్లు, సెప్టెంబర్ నెలలో 303 కోట్లు, జనవరిలో 73 కోట్లు రాబడి తగ్గింది. డిసెంబర్లోనూ స్వల్ప తగ్గుదల నమోదైంది. 3 ఏళ్లుగా ఏటా 18 లక్షలకు పైగా డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు దాదాపు 16 లక్షల డాక్యుమెంట్లు మాత్రమే వచ్చాయి. విదేశాల్లో ఏర్పడిన అస్థిరత, ఆర్థిక మాంద్య పరిస్థితుల కారణంగాను ఇండియాలో కొనుగోళ్లు అమ్మకాలు తగ్గాయంటూ నిపుణులు చెబుతున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో శాసనసభ, లోక్సభ ఎన్నికలు జరగడంతో రిజిస్ట్రేషన్ల లావాదేవీలు తగ్గాయని, భవిష్యత్తులో పుంజుకునే అవకాశం ఉందని కొందరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కేవలం హైదరాబాద్ లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రియల్ ఎస్టేట్ రంగం నిద్రపోతుంది. ఈ పరిస్థితులు ఎప్పటికి మారుతాయని ఎంతో మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దేశంలోనే నెంబర్ 1 గా రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోయిన తెలంగాణ ఇప్పుడు తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. పక్క రాష్ట్రం ఏపీలో ఇందుకు విభిన్నంగా రియల్ ఎస్టేట్ రంగం దూసుకుపోతుందని సమాచారం అందుతుంది.